అనకాపల్లి జిల్లా రాజేపేటలో రెవెన్యూ అధికారులు కొంతమంది దళాలతో కలిసి భారీ కుంభకోణం చేస్తున్నారంటూ గ్రామస్తులు అనకాపల్లి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. రాజేపేట గ్రామంలో రెవెన్యూ పరిధిలో ఉన్న కొన్ని సర్వే నెంబర్ల భూమిలో ఇళ్లున్నాయని తప్పుడు రిపోర్టు సృష్టించి అధికారులతో కలిసి రాజేపేట గ్రామంలో 23 మందికి అక్రమంగా డబ్బులు వేయించుకోవడం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజేపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి పిక్కి స్వామి మాట్లాడుతూ కొందరి అకౌంట్స్లో సుమారు 1,30 లక్షలు వారి బ్యాంక్ అకౌంట్లో వేయడం జరిగిందని తెలిపారు. ఇలాంటి తప్పుడు కార్యక్రమాలకు పాల్పడిన రెవెన్యూ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమంగా దోచుకున్న సొమ్మును 23 మంది నుంచి ప్రభుత్వం రికవరీ చేసి వారిపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని కోరారు. విశాఖపట్నం ఏపీ ఐఐసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కూడా ఈ సమస్యపై వినతిపత్రం అందజేయడం జరిగిందన్నారు. ఇల్లు లేకుండా డబ్బులు వేసినటువంటి అధికారులను శిక్షించాలి. ఇల్లు లేకుండా డబ్బులు వేసినటువంటి అధికారులను శిక్షించాలి. ఇల్లు లేకుండా డబ్బులు వేసినటువంటి రెవెన్యూ అధికారులను శిక్షించాలి. ఇల్లు లేకుండా డబ్బులు వేసినటువంటి రెవెన్యూ అధికారులను శిక్షించాలి. రాజీపేట రెవెన్యూలో భూమిలో ఇల్లు లేకుండా అక్రమంగా డబ్బులు వేయించుకున్న అధికారుల్ని, అలాగే దొంగ పేర్లతో డబ్బులు బ్యాంక్ అకౌంట్లో వేసుకున్న దొంగ నాయకుల్ని శిక్షించాలి. రాజీపేట రెవెన్యూలో భూమి లేకుండా ఇళ్ళు ఉన్నాయని దొంగ పేర్లతో డబ్బులు వేయించుకున్న, అలాగే వేసిన అధికారుల్ని శిక్షించాలి. నా పేరు పిక్కి స్వామి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజేపేట గ్రామం. మాది రాజేపేట రెవెన్యూ పరిధిలో ఏదైతే ఏపీఐఎస్ వారు భూములు సేకరించారో, అయితే ఆ భూముల్లో ఇల్లులు ఉన్నట్టు రెవెన్యూ అధికారులు అలాగే కొంతమంది నాయకులు క్రియేట్ చేసి తప్పుడు రిపోర్టులు సృష్టించి 23 మంది మీద సుమారు 1,30 లక్షల రూపాయలు బేస్మెంట్ లెవెల్లో డబ్బులు వేసుకోవడం జరిగింది. అలాగే వాటికి ప్యాకేజీలు, ఇల్లు స్థలాలు కలిపి 20 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయలు అక్కడ ఫ్రాడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాటిని ఆపడానికి మా గ్రామం నుంచి, రాజీపేట గ్రామం నుంచి మా గ్రామ పెద్దలు అలాగే యువత ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ రెవెన్యూ అధికారులు, నక్కబల్లో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఎటువంటి ఆధారం లేకుండా ఇంటి పన్ను కానీ, ఇల్లు కానీ, కరెంటు మీటర్ కానీ ఏమీ లేకుండా, అలాగే గూగుల్ ఫుటేజ్ కానీ ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఫొటోస్ తీసుకొని ఇల్లులకు డబ్బులు వేశారా అనే విషయాన్ని దర్యాప్తు చేసి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయంపై మేము కోర్టు కూడా వెళ్తామని, ఏసీబీ అధికారులను కూడా కలుస్తామని, వారిపై క్రిమినల్ కేసులు బనాయించి ఇటువంటి తప్పు జరగకుండా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.